హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బబ్లు ఎక్స్పెరిమెంట్స్. గైస్, మన ఛానల్ లో అయితే ఫుడ్ హీటింగ్ ఛాలెంజ్ అయితే చాలా అయితే చేశాము. కానీ ఈ రోజు ఈ వీడియో అయితే చాలా డిఫరెంట్ గా అయితే పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. ఈ పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే మేమైతే ఒక్కొక్కరం అయితే హాఫ్ లీటర్ పెరుగుని అయితే తాగబోతున్నాము. వీడియో అయితే చాలా క్రేజీగా అయితే ఉండబోతుంది కాబట్టి వీడియో లైక్ చేసుకోండి. ఛానల్ కొత్త వచ్చినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే ఇటువంటి వీడియోస్ అయితే మన ఛానల్ అయితే వస్తుంటాయి. మీరు మన కొత్త ఎక్స్పెరిమెంట్స్ అని లేకుంటే డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే కామెంట్ అయితే చేయండి, మేము తప్పకుండా అయితే చేస్తాము. ఇప్పుడు లేట్ చేయకుండా పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాము. ఈ పెరుగు హీటింగ్ ఛాలెంజ్ అయితే ఎప్పటిలాగానైతే మేము కండక్ట్ అయితే చేస్తాము. ఈ పెరుగు డ్రింకింగ్ ఛాలెంజ్ అయితే మెయిన్ గా అయితే 3 గ్లాసులు అయితే పెరుగు అయితే వస్తాము. ఇది ఒకటి హాఫ్ లీటర్ దాకా అయితే పెరుగు అవుతున్నది, ఇంకా ఎక్కువనే అవుతున్నది. ఈ పెరుగుని అయితే మేము పెట్టిన టైం కన్నా తొందరగా అయితే తాగినట్టు వాళ్ళైతే విన్నర్, ఎవరైతే లేట్ గా అయితే తాగినట్టు వాళ్ళైతే లూజర్. యాజ్ యూజువల్ గా అయితే మనం పనిష్మెంట్ ఇచ్చేలాగానే ఈ రోజు అయితే పనిష్మెంట్ అయితే పోతాము. వీడియో అయితే చాలా క్రేజీ అయితే ఉండబోతుంది. ఇప్పుడు లేట్ చేయకుండా అయితే వీడియో అంటే లైక్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయితే చేద్దాము. చిక్కగా ఉంది పెరుగు, మంచిగా. మేమైతే ప్యాకెట్ పెరుగు అయితే వేస్తుంటే కొన్ని అది ఎప్పటిదో ఉంటుంది, ఫ్రిడ్జ్ లో స్టోర్ చేస్తారని తేలేము, అందుకే ఫ్రెష్ పెరుగు అయితే గైస్ కంప్లీట్ గా చూసుకున్నట్టయితే 2 గ్లాస్ అయితే ఫుల్ గా అయితే వచ్చింది. ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే టైం అయితే సెట్ అయితే చేసి టైం అయితే స్టార్ట్ గైస్. అయితే బ్యాక్గ్రౌండ్ అయితే వర్షం అయితే పడుతుంది, హెవీగా వస్తుంది రెయిన్ అక్కడ నుంచి. ఇప్పుడు లేట్ చేయకుండా ఛాలెంజ్ అయితే స్టార్ట్ అయితే చేస్తాము. 1 2 3 నాకు తెలిసి అయితే 1 minute లోనే కంప్లీట్ చేస్తాను అనుకుంటున్నా పెరుగు. ఇంకో 15 seconds కూడా గ్లాస్ పెరుగు ఖతం అయిపోయింది. మనకు ప్రాక్టీస్ అయిపోయింది. ఎవరు 26 seconds కి కంప్లీట్ అయిపోయింది ఒక గ్లాస్. నెక్స్ట్ రివెంజ్ ఛాలెంజ్ వస్తున్నా. ఏ బాబు చల్లలేదు, ఫిట్ అయిపోతుంది ఛాలెంజ్ ఏంటి. పెరుగు చూస్తాను ఎవరు 41 seconds కంప్లీట్ అయిపోయినాయి. పోతలే గైస్, టైం చూసుకున్నట్టయితే 53 seconds అయితే కంప్లీట్ అయితే చేసిండు. యాజ్ ఏ ఫస్ట్ టైం అయితే మేము చేసిన కండక్ట్ లో అయితే ఛాలెంజ్ కండక్ట్ చేసినట్లయితే ఫస్ట్ టైం అయితే త్వరగా అయిపోయింది ఛాలెంజ్ అయితే. ఇప్పుడైతే సెకండ్ అయితే నేనైతే పార్టిసిపేట్ కావాలి కాబట్టి లేట్ చేయకుండా పార్టిసిపేట్ అయిపోదాం. ఇప్పుడైతే మన బ్రో టైం స్టార్ట్ అయింది, నాది అయిపోయింది. ఇప్పుడు బ్రోది స్టార్ట్ చేసి చెప్పు గాయస్. ఇప్పుడైతే సెకండ్ పార్టిసిపేట్ అయితే నేను అవుతున్నా. వాడైతే 53 seconds కి అయితే కంప్లీట్ అయితే చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ నా ఛాలెంజ్ కాబట్టి ఇప్పుడు తాగేస్తున్నాను. గాయస్ ఇప్పుడు బ్రో టర్న్, టైం స్టార్ట్ చేస్తున్నాను. 1 2 3 స్టార్ట్. నాకు అదే పరిస్థితి మరి. అది లస్సీలాగా అయితే తాగొచ్చు కానీ గడ్డలు గడ్డలు ఉంది, అదే ఇబ్బంది. గాయస్ మా బ్రో 13 seconds లోనే గ్లాస్ కంప్లీట్ చేసి స్టార్ట్ అయ్యిండు. 20 seconds గ్లాస్ అయిపోయింది. ఈ లెక్కలు అయితే నేను ఓడిపోతాను అనుకుంటున్నా. అయిపోయింది గాయస్, ఈ దాంట్లో కూడా మనమే 40. నా టైం చూసుకున్నట్టయితే 56 seconds కి అయితే నేనైతే వచ్చేసిన. అంటే నేనైతే ఓడిపోయినట్టు. మనోడు అయితే 53 seconds కి అయితే విన్నర్ అయిపోయిండు. నాకేదో హ్యాజ్ యూజువల్ పనిష్మెంట్ ఉండాలి కాబట్టి నెక్స్ట్ వీడియో అయితే రివెంజ్ ఛాలెంజ్ అయితే వస్తుంది. అదేం ప్లాన్ చేయబోతున్నాం అంటే చెరువు దగ్గర అయితే రివెంజ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాము. చెరువులో అయితే 1 గంట సేపు అయితే అలానే నీళ్ళలో అయితే కూర్చోవాలి. రివెంజ్ ఛాలెంజ్ అయితే చాలా ఘోరంగా అయితే ఉండబోతుంది. ఈ వీడియో మీరు చూసినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కొత్త వచ్చినట్టు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి. గైస్, ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ అయితే నచ్చినట్టయితే లైక్ చేసుకొని మన ఛానల్ కొత్త వచ్చినట్టు తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే కొత్త క్రేజీ ఎక్స్పీరియన్స్ చూద్దాం. అప్పటివరకు టేక్ కేర్, బాయ్ బాయ్ బాయ్.